నువ్వు ఎలాంటి వాడువైనా సరే, నువ్వు ఎలాంటి దానివైనా సరే, నువ్వు ఎలా బ్రతికినా, ఎలా జీవించినా, ఎలా ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎలా ప్రవర్తించినప్పటికీ, ఎలా నడిచినప్పటికీ, ఎలా జీవిస్తున్నప్పటికీ నీ స్థితిగతి ఆయనకి అవసరమే లేదు. మనిషి రంగును చూస్తాడు, డబ్బును చూస్తాడు, వస్త్రమును చూస్తాడు, ఆస్తి అంతస్తులను చూస్తాడు, అంతటిని చూస్తాడు. దాన్ని బట్టి మనిషితో స్నేహం చేస్తాడు. ఓ ఈ రోజు నువ్వు అందంగా ఉన్నావు, నీ పక్కన నిలబడితే నాకు గౌరవం వస్తుంది. నువ్వు నల్లగా ఉన్నావు, నీ పక్కన నిలబడితే నాకు ఉన్న మర్యాద కూడా పోతుంది. ఈ రోజు నువ్వు గొప్పగా ఇల్లు ఉంది నీకు, ఈ రోజున నీ దగ్గర నిలబడితే నాకు గౌరవం వస్తుంది. నీకేమీ లేదు, నీ పక్కన నిలబడితే నాకు ఉన్న మర్యాద కూడా పోతుంది. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఉన్న డబ్బు ఉన్నటువంటి దాన్ని బట్టి నేను గౌరవిస్తున్నారు. నీ పక్కన నిలబడితే, నువ్వు నా దగ్గరికి వచ్చి నిలబడితే, వీళ్ళు డబ్బు లేని వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నారే, వీళ్ళు డబ్బు లేని వాడిని పక్కన పెట్టుకున్నాడే, ఇలాంటి వారి పక్కన ఉంటే నాకు ఉన్న మర్యాద కూడా పోతుంది. అందచందాలు, డబ్బు, అంతస్తులు, ఆస్తి, ఐశ్వర్యమును, రంగును బట్టి, మనిషి ఆలోచన బట్టి ప్రతి దాన్ని చూసేటువంటి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మన స్థితిగతులు ఇలా ఉన్నప్పుడు మన కొరకు ఒక రక్షకుడు ఉదయించెను. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు వాళ్ళు చలమట్ట వేసుకుని గొర్రెలకు కాపర్లుగా ఉన్నప్పుడు వెలుగుందా, చీకటి ఉందా? చీకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి ఉన్నప్పుడు వెలుగులో మంటేయాల్సిన వాళ్ళకేం అవసరం? చీకట్లోనే కదా. చీకట్లో చలమంటేసుకుని కాచుకొని ఉన్నారు వాళ్ళు. దాని అర్థం ఏంటంటే, పాపము అనేటువంటి దానిలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు, పాప విషయమై నీవు సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, చూడండి అక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీ కొరకు పుట్టి ఉన్నటువంటి రక్షకుడిని నువ్వు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా దాన్ని ఆచరిస్తూ ఉన్నావు? ఆర్భాటాలు చేస్తావు, తిండి పిండి వంటలు, ఒరే తినేది 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 ఇదేనా? నేను తప్ప ఇంకెవరు వేసుకోకూడదు, అలాంటి బట్టలు ఉండాలి, అట్లనా? నేను ఉన్నట్లు ఉండాలి, ఇంకెవరైనా అలానా? ఎలా చెప్పండి? అసలు ఎలా క్రీస్తు జననము ఏంటి? ఇక్కడేమో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. క్రీస్తు అనే దానికి అర్థమే రక్షకుడు. ఆ రక్షకుడు ఈ రోజున నీ కొరకు పుట్టి ఉన్నాడు, నీలో మాత్రం ఆనందం లేదు. క్రీస్తు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నువ్వు పుట్టిన మొదలుకొని నీ చెవులో మ్రోగుతానే ఉంది ఈ శబ్దం, కానీ ఇప్పటికీ కూడా ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు? క్రీస్తుని హృదయంలో చేర్చుకొనక ఉంటే ఆనందము, సంతోషము. ఇక్కడ స్పష్టంగా ఏంటంటే, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుని అవసరం ఎవరుకుంటుంది? ఇప్పుడు గెలవలేని స్థితిలో ఉన్న నేను, గెలవలేని స్థితిలో ఉన్న మేము, మాకు ఈ రక్షకుడు వచ్చి గెలిపించాడు. ఈ రోజున పాపము అనేటువంటి దానిలో మునిగి తేలుతూ, ఆర్భాటము చేస్తూ, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, ఇష్టానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నటువంటి సమయములో, చీకటిలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు వెలుగుగా ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడు ఉదయించెను. ఇంతవరకు అక్క పాడారు ఒక పాట, రక్షకుడు ఉదయించెను. ఈ రోజున నీ జీవితంలో రక్షకుడు ఉదయించినప్పటికీ కూడా నీ హృదయ తలుపులు ఏం చేస్తున్నట్టు మూసేస్తూ ఉన్నావు. అంటే ఇంత అద్భుతంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, రక్షకుడు మీ కొరకు ఉదయించాడని. ఇంకొక మాట చూద్దాం. అదే లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి దాన్ని, దేని కొరకు ఆయన వచ్చాడు అనేటువంటిది ఒక చూద్దాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నశించినటువంటి దానిని అంటే మనము లోకములో దేవుని వైపు కాకుండా అపవాది వైపు తొలగిపోయినటువంటి మనల్ని వెతికి రక్షించుట కొరకై మనుష్య కుమారుడే వచ్చాడు. చాలా మందికి మీకు
ఒక విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి యందు జీవించినటువంటి కాలము ఆయన సాధారణమైనటువంటి మనం ఎలా జీవించామో అదే మానవునిగానే ఆయన జీవించాడు. అదే శరీరం, అయితే అలవాట్లు మాత్రము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం అంతా ఒకటే, కొడితే ఆయనకి నొప్పి తగులుతుంది. శిలువ మోసేటప్పుడు మనం చూసాం, కొరడాలతో కొట్టడం చూసాం. ఆయన యొక్క శరీరం వెనక భాగంలో కొరడాలతో కొడతా ఉంటే కండంతా కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. తన శరీరంలో ఒక రక్తపు బొట్టు చుక్క కూడా ఉండుకోకుండా అంతా కూడా ఆయన మన కోసం కార్డ్ చేశాడు. ఏమీ కూడా లేదు అసలు. ఒక చేనులో ఏ విధంగా నాగలతో దున్నబడుతుందో తన శరీరం ఆ రీతిగా దున్నబడింది. హల్లెలూయా. అక్కడ దున్నితేనే పంట, ఇక్కడ దున్నితేనే రక్షణ. హల్లెలూయా. అక్కడ దున్ని విత్తితేనే పంట, ఇక్కడ దున్నితేనే శరీరములో రక్షణ. అది ఆయన శరీరం మాత్రమే దున్నబడాలి. ఈ రోజున ఒక మనుష్య కుమారుడు ఒక మనుష్యుని రక్షించడానికి వచ్చాడు. అంటే నశించిపోయినటువంటి తప్పిపోయినటువంటి వారిని మరలా వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు అనేటువంటిది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక మనిషి ఎక్కడైనా దారి తప్పి వెళ్ళిపోతే పట్టించుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఏదైనా వెళ్ళిపోయింది అనుకో దాని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున ప్రతిదీ కూడా కరువు అయిపోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. విలువ లేని వ్యక్తిగా ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అది మనిషి మాత్రమే. నీ దగ్గర ఉంటేనే విలువ, నువ్వు బాగుంటేనే విలువ, నీకేదైనా ఉంటేనే విలువ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అనుకుంటున్నాం, నేనేం బాగున్నానులే, నాకు విలువ ఇస్తారని. ఆహా, నాకు లాజరు ఒక మాట చెప్పారు, చాలా బాధ అనిపించింది. తనకు గొర్రెలు ఉన్నంత కాలము కూడా ఎవరడిగినా కూడా డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు గొర్రెలన్నీ అమ్మేసిన తర్వాత కనీసం వైపు చూసేవారు లేరన్నా అన్నారు. చాలా దుఃఖం వేసింది నాకు ఆ మాట. నిజమే, మనిషి దగ్గర ఏదైనా ఉంటేనే ఆశిస్తారు. ఇది గుర్తు పెట్టుకోవాలి. తింగరగా తిరగకూడదు మనం. హల్లెలూయా. మనిషి నీ దగ్గర ఏదైనా ఉందంటే ఎదుటి వ్యక్తి ఆశిస్తున్నాడు. అదే నువ్వు ఒక ఏమీ లేని వ్యక్తిగా అక్కడ నిలబడు, నేను చూసేవాళ్ళు లేరు. నాకు మొన్న ఆయన ఆ మాట చెప్పినప్పుడు చాలా దుఃఖం వేసింది, నాకు చాలా బాధపడ్డాను నేను. తన దగ్గర గొర్రెలు 70-80 గొర్రెలు ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చి ఏమన్నా కావాలని అడిగేవాడు. ఈ రోజున తన పరిస్థితులకు ఆ గొర్రెలు అమ్ముకొని ఒక సైట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని పరిస్థితులు ఏదో ఉన్నాయి. వాటి కొరకు ఆయన ఏం చూసి ఇవ్వాలి అతన్ని? అరే, ఇన్ని సంవత్సరాలు మనిషిని చూసావు, నీకు ఇచ్చేటువంటి మనిషిని చూడయా, వెనకాల ఉన్నటువంటి ఆస్తిని కాదు. ఈ రోజున ఒక గొర్రెకు, ఒక మేకకు, ఒక వస్తువుకున్నంత విలువ మనిషికి లేదు. జాగ్రత్త సుమా. నీ దగ్గర ఉన్నంత వరకు నేను ఏ విధంగా పడాలో ఆ విధంగా వాడుకుంటాను. కానీ మనిషి కుమారుడు నశించిన జీవితాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. నువ్వు పడిపోయినటువంటి నిన్ను లేవనెత్తుటకు ఆయన వచ్చాడు. ఈ రోజున మనల్ని ఆదరించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే క్రీస్తు తప్ప ఇంకెవరు లేరు. ఈ నమ్మదగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు లేరు. ఈ రోజున నీ పట్ల నా పట్ల ఆయన చింతిస్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వాస నమ్మకం విషయంలో మాత్రమే. ఇప్పుడు చెప్పాడు, తమ్ముడు చెప్పాడు, ఆవగించంత విశ్వాసం మనలో ఉంటే కార్యాలు తనంతట తానే జరుగుతూ ఉంటాయి. ఆవగింజను చూసారా ఎట్లుంటుంది? అది నల్లు. అందరికి తెలుసా ఆవగింజ? దేంట్లోకి వేస్తారు అది? ఆడవాళ్ళని అడిగితే చెప్తారు సార్, మగవాళ్ళని అడిగితే ఏం చెప్తారు సార్? ఎప్పుడు మీరు వేసలేదు, పెరుగుబాతులు వంటలు వేయలేదు మగవాళ్ళు? ఏదో గల్పున చలి వణుకుతున్నట్టు గట్టి కూర్చున్నారు ఇట్లా. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే కార్యము నువ్వు నోరు తెరవకపోయినా హృదయము విశ్వాసము ద్వారా జరుగుతుందంట. ఎంత గొప్ప మాట చూడండి. ఇంకొక మాట చదువుకున్నాము, అక్కడ ఇంకొకరిని కూడా రక్షించడానికి వచ్చినామండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలక ఇంకొకసారి చదవండి. అలాగే పాపులను రక్షించుటకు చాలు. ఇక్కడ చాలా బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే పాపము నుండి విముక్తులుగా చేయటానికి యేసుక్రీస్తు వారే రావాల్సి వచ్చిందంట. దీని అర్థం ఏంటి తెలుసా మీకు? పాపము ఇంకెవరి ద్వారా కూడా
తీసివేయటానికి శక్తి లేదు, అర్హత లేదు, అధికారము లేదు. కేవలము నా పాపములను తీసివేయుటకు అధికారము కలిగిన నామం ఏదైనా ఉందంటే యేసు నామమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము అనుకుంటూ ఉంటాం చాలా సమయాల్లో, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఎంతో బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, వ్యాధంలో ఉన్న, సమస్యల్లో ఉన్న, నన్ను ఓదార్చే వాళ్ళు లేరా? అయితే ఒకటి యేసుక్రీస్తు గారు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను కదా. నీవు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తున్నాను కదా. నీవు నా యొద్దకు రా, నేను నీ యొద్దకు వస్తున్నాను కదా.